ఇప్పుడు మనం పాప్కార్న్ వేపుకుందామండి. మనం పాప్కార్న్ మొక్కజొన్న పేలాలు ఉంటాయి కదండి, అవి వేపుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో నేను పల్లీలు కూడా కలుపుతా అండి. కొన్ని పల్లీలు వేపుకుందాం. నేను అవి కూడా కలుపుతా అండి, పాప్కార్న్లో బాగుంటాయి. తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు కలిపానండి. ఈ 4 ఐటమ్స్ కలిపాను. ఇవి మనం వాటి మీద చల్లుకోవడానికి. ఓకేనా? మనం ఇంకో స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందామండి. ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ వేద్దామండి. అది వేడి అయ్యాక మనం పాప్కార్న్ వేద్దామండి. ఈ కుక్కర్లో ఈ నూనె పోసుకున్నా కదండి, ఈ పాప్కార్న్ గింజలు వేద్దాం. మన పల్లీలు వేగినాయండి. ఇప్పుడు ఇవి వేగే టైం అయిందండి. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. చూద్దామండి. ఇలా అయినాయండి మన పాప్కార్న్. ఇప్పుడు ఇవి మనం ఒక బేషన్లో పోసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేద్దామండి. ఇంకొన్ని వేద్దాం. ఇప్పుడు దీంట్లో మనం ఈ కలిపి పెట్టుకుంది కదండి, ఈ వేడి మీద ఇలా చల్లేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ పల్లీలు కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేసాం కదండి, ఇవి పోసేద్దాం. మసాలా అంతా కలిసేటట్టు కలిపేయండి. చూసారా సౌండ్ ఎట్లా వస్తుందో? ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదండి. పల్లీలు, పాప్కార్న్ టైంపాస్కి మంచిగా తినొచ్చండి. ఇప్పుడు మనం చూద్దాం. సౌండ్ తగ్గింది, చూసారా? ఇలా అయిపోయింది. స్టవ్ బంద్ చేసేద్దామండి. ఇది కూడా ఇందులో పోసేద్దాం. ఇప్పుడు ఈ మసాలా వేసేద్దామండి. ఇంతే అండి పాప్కార్న్. ఇవే మనకు సినిమా టాకీస్లలో చాలా రేట్లు పెట్టి అమ్ముతారండి కదా. మనం ఇంట్లో ఇంత ఈజీగా చేసుకొని తినొచ్చు. అందుకే బయట ఏం కొనకండి, చాలా ఈజీగా ఇలా చేసుకొని తినొచ్చు. దీనికి ఏ మిషన్ అవసరం లేదండి, ఏ బయట కొనుక్కొచ్చేటి ఏం అవసరం లేదు. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు కదా. ఓకేనా? చూశారు కదా, ఇలా చేసుకోండి పాప్కార్న్. చూశారండి మన పాప్కార్న్. ఇలా మీరు ఇంట్లోనే చేసుకోండి, బయట కొనకండి. ఓకేనా? ఈజీగా చేసుకోవచ్చు అండి. నేను మీకు చూపించాను కదా ఎలా చేసుకోవాలో. ఓకే, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దయా హ్యాపీ హోమ్. ఓకేనండి? మరి బెల్ సింబల్ కొట్టండి, లైక్లు ఇవ్వండి, షేర్ చేయండి. ఓకే అండి? చూస్తూ ఉండండి. ఇంకో వంటతో నేను మీ ముందుకు వస్తా అండి. మీరు మాత్రం ఇవి ఈజీగా ఇంట్లో చేసుకొని తిని చూడండి. ఓకే అండి, ఉంటాం మరి.